students, in this lesson we discuss about S block elements or 1A group elements. 1A group elements also known as alkali metals. 1A group elements కి ఇంకొక పేరు alkali metals. అయితే 1A group elements ఏంటో చూద్దాం ఒకసారి. లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్సియం. ఫస్ట్ వన్ వచ్చేసి లిథియం, తర్వాత సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్సియం. లిథియం అటామిక్ నెంబర్ 3, సోడియం అటామిక్ నెంబర్ 11, పొటాషియం అటామిక్ నెంబర్ 19, రుబీడియం అటామిక్ నెంబర్ 37, సీజియం అటామిక్ నెంబర్ 55, ఫ్రాన్సియం అటామిక్ నెంబర్ 55 plus 32 87. కమింగ్ టు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ కనుక రాయమంటే దగ్గరలో ఉన్న నోబుల్ గ్యాస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ హీలియం అంటే 1s2 అయిపోయింది, 1s2 2s1, నియాన్ 3s1, ఆర్గాన్ 4s1, క్రిప్టాన్ 5s1, xenon 6s1, radon 7s1. ఇక్కడ ఉన్న నెంబర్స్ చూస్తే కనుక 2, 3, 4, 5, 6, 7 ఇవి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్స్ అంటాము. ఆ నెంబర్స్ ఇండికేట్ ఏం చెప్తుంది అంటే అది సెకండ్ పీరియడ్లోని ఎలిమెంట్ అని అర్థం. తర్వాత ఇది థర్డ్ పీరియడ్ అని అర్థం, ఫోర్త్ పీరియడ్, ఫిఫ్త్ పీరియడ్, సిక్స్త్ పీరియడ్, సెవెంత్ పీరియడ్. మన పీరియాడిక్ టేబుల్లో కనుక చూస్తే ఫస్ట్ పీరియడ్లో వచ్చేసరికి హైడ్రోజన్ ఉంటుంది, సెకండ్ పీరియడ్కి వచ్చేసరికి లిథియం ఉంటుంది, థర్డ్ పీరియడ్ అంటే స్టార్టింగ్ ఇక్కడ హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్సియం. ఇవి వాటి యొక్క జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ అన్నమాట. ఫార్ములా రాయమన్నారు. జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే NS1 అని అర్థం. ఫార్ములా రాయమన్నారు అంటే NS1 అని అర్థం. నెక్స్ట్ దీనికి అవుటర్ మోస్ట్ సింగిల్ ఎలక్ట్రాన్ మాత్రమే ఉంది, ఓన్లీ వన్ ఎలక్ట్రాన్ ఇన్ అవుటర్ మోస్ట్ షెల్. అవుటర్ మోస్ట్ షెల్లో ఓన్లీ ఒక ఎలక్ట్రాన్ ఉంది. సో ఈ ఒక ఎలక్ట్రాన్ బై లూజింగ్ one electron it attains stable noble gas configuration. సో ఎప్పుడైతే ఇది ఎలక్ట్రాన్స్ ని కోల్పోతుందో దే ఆర్ ఎలక్ట్రోపాజిటివ్ క్యారెక్టర్. ఏ క్యారెక్టర్లోకి వస్తాయంటే ఎలక్ట్రోపాజిటివ్ క్యారెక్టర్లోకి వస్తాయి. ఓకేనా? అంటే దట్ మీన్స్ M అంటే మెటల్ కాస్త ఎలక్ట్రాన్ కోల్పోయినప్పుడు M ప్లస్ అయాన్ కింద తయారవుతుంది. ఎలక్ట్రాన్ కోల్పోయినప్పుడు N ప్లస్ అయాన్ కింద తయారవుతుంది. నెక్స్ట్ ఇవి ఇలా ఎలక్ట్రాన్ ఇవ్వటం వల్ల నాట్ ఫౌండ్ ఫ్రీ స్టేట్ ఇన్ నేచర్. ఖాళీగా ఉండవు. ఆ ఎలక్ట్రాన్ ఇవ్వటం వల్ల అంటే ఎలక్ట్రాన్ ఈ సింగిల్ ఎలక్ట్రాన్ ఇవ్వటం వల్ల ఏంటంటే కెమికల్ రియాక్షన్లోకి పార్టిసిపేట్ జరుగుతుంది అని అర్థం. అందుకని 1A గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ హైలీ రియాక్టివ్ ఇన్ నేచర్ అని ఎందుకు అంటారు అంటే బికాస్ దే ఆర్ నాట్ ఫౌండ్ ఫ్రీ స్టేట్ ఇన్ నేచర్. వై దే ఆర్ నాట్ ఫౌండ్ ఫ్రీ స్టేట్ ఇన్ నేచర్ అంటే ఈ ఒక్క ఎలక్ట్రాన్ ఇవ్వటం వల్ల అది స్టేబుల్ నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ వచ్చేస్తుంది. కాబట్టి ఇది కోసం అది మనకి ఇది నాట్ ఫౌండ్ ఫ్రీ స్టేట్ ఇన్ నేచర్ అంటాం. హైలీ రియాక్టివ్ ఎలిమెంట్స్ అని కూడా అంటాం అన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు అటామిక్ అండ్ అయానిక్ రేడియస్. చూద్దాం. అటామిక్ అండ్ అయానిక్ రేడియై. మనకు ఆల్రెడీ అటామిక్ రేడియస్ అంటే తెలుసు, అయానిక్ రేడియస్ అంటే తెలుసు. అటామిక్ రేడియస్ అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ది సెంటర్ ఆఫ్ ది న్యూక్లియస్ అండ్ అవుటర్ మోస్ట్ షెల్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ నోన్ యాజ్ అటామిక్ రేడియస్. మరి అయానిక్ రేడియస్ అంటే ఎలక్ట్రాన్ గెయిన్ అయితేనేమో యానయాన్ అంటాము, ఎలక్ట్రాన్ లూజ్ అయితే క్యాటయాన్ అని కూడా అంటాం. ఓకేనా? నెక్స్ట్ అసలు ఈ అటామిక్ అండ్ అయానిక్ రేడియస్ కనుక చూస్తే లార్జ్ అటామిక్ సైజెస్ ఉంటాయి. 1A గ్రూప్ ఎలిమెంట్స్ అనేవి లార్జ్ అటామిక్ సైజెస్.
లార్జ్ అటామిక్ సైజెస్ అయితే ఇంక్రీజ్డ్ అటామిక్ నెంబర్స్ ఇంక్రీజ్ అవటం వల్ల ఇంక్రీజ్ ఆఫ్ అటామిక్ నెంబర్స్ చూడండి, లిథియంకి వచ్చేసరికి అటామిక్ నెంబర్ 3, సోడియంకి వచ్చేసరికి అటామిక్ నెంబర్ 11, పొటాషియంకి వచ్చేసరికి 19, రుబీడియంకి వచ్చేసరికి 37. ఇలాగా అటామిక్ నెంబర్స్ కనుక పెరుగుతున్నాయి అంటే అటామిక్ సైజెస్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి అని అర్థం. ఓకేనా, అటామిక్ నెంబర్ పెరుగుతుంది కాబట్టి అటామిక్ సైజెస్ అనేవి ఇంక్రీజ్ అవుతుందని అర్థం. నెక్స్ట్, మరి వీటి యొక్క ఆర్డర్ ఎలా ఉంటాయో చూద్దాం. వీటి యొక్క ఆర్డర్ ఆఫ్ అటామిక్ రేడియస్ అండ్ అయానిక్ రేడియస్ చూద్దాం. ఆర్డర్ కనుక చూస్తే lithium atomic radius is less than sodium, sodium atomic radius is less than potassium, potassium atomic radius is less than rubidium, rubidium is less than cesium, is less than francium. Which one is large atomic size ante francium, which one is least atomic size ante lithium, which one is large atomic size ante francium, which one is least atomic size ante lithium. నెక్స్ట్, అది అటామిక్ రేడియం. మరి అయానిక్ రేడియం ఆర్డర్ ఎలా ఉంటుందో చూద్దాం. అయానిక్ రేడియం ఆర్డర్ చూద్దాం. సేమ్ అయానిక్ రేడియం కూడా అంతే. Li plus lithium ion is less than sodium ion, sodium ion is less than potassium ion, potassium ion is less than rubidium ion, rubidium ion is less than cesium ion, cesium ion అక్కడ చాలు, ఫ్రాన్సియం అనేది రేడియో యాక్టివ్ ఎలిమెంట్, దాని గురించి అవసరం లేదు. ఓకేనా సార్, దీనికి గల తేడా ఏంటి సార్ అంటే, ఇది మామూలుగా పేరెంటల్ స్టేట్ ఉన్న ఆటమ్, ఇవి ఎలక్ట్రాన్స్ కోల్పోయినప్పుడు తయారైన ఆటమ్స్ అన్నమాట. మరి ఈ రెండిట్లో కంపారిజన్ చేస్తే అంటే లిథియం ప్లస్ ఎవరు అటామిక్ సైజ్ ఎక్కువ అంటే Li ప్లస్ ఈజ్ గ్రేటర్ దాన్ Li is greater than Li plus, or Li plus is less than Li, ఇలా కూడా చెప్పుకోవచ్చు. మీకు బిట్స్ అడిగేటప్పుడు ఇలాంటి ఆర్డర్స్ కనుక చూస్తే జాగ్రత్తగా మనం ఫాలో అయితే ఆ బిట్స్ అనేవి ఈజీగా మనం పెట్టుకోవచ్చు. నెక్స్ట్, ఆఫ్టర్ దట్ అయనైజేషన్ ఎంథాల్పీ. అటామిక్ అండ్ అయానిక్ రేడియస్ అయిపోయిన తర్వాత అయనైజేషన్ ఎంథాల్పీ. అసలు ఏంటి అయనైజేషన్ ఎంథాల్పీస్ అంటే ఏంటో చూద్దాం. ionization enthalpies. మనం ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లోనే ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిక్ ప్రాపర్టీస్ అనే యూనిట్లో అయనైజేషన్ ఎంథాల్పీ అని ఉంటుంది. అసలు అయనైజేషన్ ఎంథాల్పీ అంటే, సపోజ్ ఇది ఒక ఆటమ్, దీంట్లో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకేనా, నాకు ఒక ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి కావాల్సిన ఎనర్జీని నేను అయనైజేషన్ ఎనర్జీ అంటాను, లేదా అయనైజేషన్ పొటెన్షియల్స్ అనొచ్చు, లేదా అయనైజేషన్ ఎంథాల్పీస్ అనొచ్చు. దాన్ని ఎలా చెప్తాం అంటే, ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇస్ రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ న్యూట్రల్ ఐసోలేటెడ్ గ్యాసియస్ ఆటమ్. ఒక గ్యాసియస్ ఆటంలో ఉన్న ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి కావాల్సిన ఎనర్జీని మనం అయనైజేషన్ ఎంథాల్పీస్ అంటాం. మరి వీటిల్లో అయనైజేషన్ ఎంథాల్పీస్ ఎలా ఉంటాయి, వాటి యొక్క ఆర్డర్స్ ఏంటో చూద్దాం. అయనైజేషన్ ఎంథాల్పీ ఆర్డర్ మనకు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లోనే ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆఫ్ అయనైజేషన్ ఎంథాల్పీ ఉంటుంది. అయనైజేషన్ ఎంథాల్పీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1 అటామిక్ రేడియస్. అటామిక్ రేడియస్ కనుక పెరిగితే అయనైజేషన్ ఎంథాల్పీ తగ్గుతుంది, అటామిక్ రేడియస్ కనుక తగ్గితే అయనైజేషన్ ఎంథాల్పీ ఇంక్రీజ్ అవుతుంది. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, ఇది తగ్గుతుంటే ఇది పెరగాలి, ఇది పెరుగుతుంటే ఇది తగ్గాలి. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే మనం ఇలాంటి బిట్స్ ఏవి ఇచ్చినా సరే చేసేయచ్చు. మరి వీటిలో అయనైజేషన్ ఎంథాల్పీస్ ఎలా ఉంటాయో ఏంటో చూద్దాం. చూడండి ఒకసారి. Li, lithium ion is greater than sodium, sodium is greater than potassium, potassium is greater than rubidium, rubidium is greater than cesium. ఎవరికి హైయెస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ అని అంటే, చూడండి, యాజ్ అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్, మనం మాట్లాడుకున్నాం అటామిక్ రేడియస్ టాప్ టు బాటమ్ ఇంక్రీజెస్. యాజ్ అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్ ionization enthalpy decreases. As atomic radius decreases, ionization enthalpy increases. అంటే లిథియం కి హైయెస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ
ఉంటుంది. సీజియంకి లోయెస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ ఉంటుంది. లిథియంలో నుంచి ఎలక్ట్రాన్ తీయాలి అంటే చాలా ఎక్కువ ఎనర్జీని మనం ఉపయోగించాలి. సీజియంలో నుంచి ఎలక్ట్రాన్ తీయాలి అంటే తక్కువ అయనైజేషన్ ఎంథాల్పీని మనం ఉపయోగించాలి. ఇవి 1A గ్రూప్ ఎలిమెంట్స్కి ఉన్న అయనైజేషన్ ఎంథాల్పీస్ అన్నమాట. నెక్స్ట్ దీని తర్వాత హైడ్రేషన్ ఎంథాల్పీస్ ఎలా ఉంటాయో చూద్దాం. హైడ్రేషన్ ఎంథాల్పీ, హైడ్రేషన్ ఎంథాల్పీ, హైడ్రేషన్ ఎంథాల్పీ అంటే వాటర్లో ఇవి ఎంతవరకు ఎనర్జీని తీసుకొని ఇవి అయాన్స్ కింద తయారవుతాయో చూద్దాం. హైడ్రేషన్ ఎంథాల్పీస్లో ఫస్ట్ Li plus ion is greater than Na plus ion. Na plus ion is greater than potassium. Potassium is greater than rubidium ion. Rubidium is greater than cesium ion. ఇలాగా హైడ్రేషన్ ఎంథాల్పీ ఆర్డర్. జనరల్గా ఎక్కడో అన్ని కేసెస్ మనకి ఇలానే ఇంక్రీజింగ్ ఆర్డర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా, లాస్ట్లో మీకు ఈ ఆర్డర్స్ అనేవి ఎలా చేంజ్ అవుతాయి ఏంటి అనేది చూద్దాం. హైడ్రేషన్ ఎంథాల్పీస్ ఓకేనా. ఎప్పుడైతే ఈ హైడ్రేషన్ ఎంథాల్పీస్ చూపిస్తాయో వీటి నుంచి అయానిక్ మొబిలిటీ కనిపిస్తుంది. అయానిక్ మొబిలిటీ కనిపిస్తుంది. ఎక్కడైతే అయానిక్ మొబిలిటీ ఉంటుందో కండక్టివిటీ జరుగుతుంది. అయానిక్ మొబిలిటీస్ అంటే సపోజ్ లిథియంని కానీ ఇవన్నీ కనుక తీసుకొని మనం వాటర్లో కనుక వేస్తే అవి అయాన్స్ కింద విడిపోతాయి. ఆ విడిపోయిన అయాన్సే మనకి కరెంట్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకేనా, విడిపోయిన అయాన్సే మనకి కరెంట్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకేనా, నెక్స్ట్ ఇందుట్లోకి వచ్చేసరికి మరి అయానిక్ మొబిలిటీ కండక్టివిటీ కనుక చూస్తే ఎవరికి ఎక్కువగా ఉన్నాయో ఏంటనేది చూద్దాం అనమాట. సీజియం అయాన్ ఈజ్ గ్రేటర్ దాన్, rubidium ion is greater than, potassium ion is greater than, sodium ion is greater than lithium. ఓకేనా, అంటే సీజియం అనేది ఎక్కువగా నీకు కరెంట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది కంపేర్ టు రుబీడియం, పొటాషియం, సోడియం అండ్ లిథియం. అందుకని సీజియం అనేది మనకి సీజియం బ్యాటరీస్ అనేవి ఉపయోగిస్తున్నాం డే టు డే లైఫ్లో. ఎలక్ట్రోకెమికల్స్, ఫోటో ఎలక్ట్రిక్ సెల్స్లో కూడా సీజియం అనేది ఎక్కువగా యూస్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి మోస్ట్ హైడ్రేటెడ్ ఎవరు అని అంటే LiClH2. లిథియము హైడ్రేటెడ్ స్టేట్లో మోస్ట్ హైలీ హైడ్రేటెడ్ సాల్ట్ ఏదైనా ఉందంటే లిథియం క్లోరైడ్, హైడ్రేటెడ్ లిథియం క్లోరైడ్ అనమాట. ఇది ఎక్కువగా వాటర్తో కలిసి ఉంటుంది అనమాట. కొంత ఎక్సెప్షనల్ ప్రాపర్టీస్కి లిథియం 1A గ్రూప్ ఎలిమెంట్లో లిథియం గురించి మనం ఎక్కువ నేర్చుకుంటాం అనమాట. నెక్స్ట్ ఫిజికల్ ప్రాపర్టీస్ చూద్దాం. ఫిజికల్ ప్రాపర్టీస్ physical properties of 1A group elements. Physical properties. Physical properties అంటే మనం మాట్లాడుకోవాల్సింది డెన్సిటీ గురించి, మెల్టింగ్ పాయింట్స్ గురించి, బాయిలింగ్ పాయింట్స్ గురించి, వాటి యొక్క కలర్స్ అండ్ వాటి యొక్క ఫ్లేమ్ టెస్ట్ గురించి మనం మాట్లాడుకుంటాం అనమాట. అందుట్లో ఫిజికల్ ప్రాపర్టీస్లో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఇవి చూడటానికి ఎలా కనిపిస్తాయి అంటే సిల్వరీ, ఓకేనా, సిల్వరీ వైట్లో ఉంటాయి. ఇవి సిల్వరీ వైట్ సాఫ్ట్ మెటల్స్ అని అంటాం వీటిని మనం. సిల్వరీ వైట్ సాఫ్ట్ మెటల్స్. ఒక నైఫ్ తీసుకొని కనుక వీటిని కనుక కట్ చేస్తే చక్కగా నీట్గా షార్ప్గా వాటి యొక్క సర్ఫేసెస్ అనేవి మనకు కనిపిస్తాయి. అందువల్ల వాటి మనం సాఫ్ట్ మెటల్స్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ ఆ ఫిజికల్ ప్రాపర్టీస్లో మనం మాట్లాడుకోవాల్సింది ఫస్ట్ డెన్సిటీ. వీటి యొక్క డెన్సిటీ ఎలా ఉంటుందో చూద్దాం. డెన్సిటీ లో డెన్సిటీ ఉంటాయి. లో డెన్సిటీ, డెన్సిటీ అంటే మనకు తెలియాలి, డెఫినేషన్స్ తెలియాలి. డెఫినేషన్స్ తెలియకోకుండా వీటి గురించి మాస్ బై వాల్యూమ్, ఎంత మాస్కి ఎంత వాల్యూమ్ ఆక్యుపై అవుతుందో చెప్పేది. ఓకేనా, చూడటానికి ఇవి మాస్ ఎంత ఆక్యుపై అవుతుందని చెప్పేది డెన్సిటీ. ఆ డెన్సిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందువల్ల అంటే సైజ్ ఇంక్రీజ్ అవ్వటం వల్ల, ఇంక్రీజ్ ఆఫ్ సైజ్ ఇంక్రీజ్ అవటం వల్ల వాటి యొక్క డెన్సిటీ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ అందుట్లో కనుక చూస్తే కంపారిజన్ కనుక చూస్తే
యాక్చువల్గా చెప్పాలి అంటే లో డెన్సిటీస్ అని అన్నాము, అంటే టాప్ టు బాటమ్ తగ్గుతూ రావాలి. అంటే లిథియం ఈజ్ లెస్ దాన్, సోడియం ఈజ్ లెస్ దాన్, పొటాషియం ఈజ్ లెస్ దాన్, రుబీడియం ఈజ్ లెస్ దాన్, సీజియం ఈజ్ లెస్ దాన్, ఇలా రావాలి. ఓకేనా? ఇలాగా లిథియం ఈజ్ లెస్ దాన్, సోడియం ఈజ్ లెస్ దాన్, పొటాషియం ఈజ్ లెస్ దాన్, రుబీడియం ఈజ్ లెస్ దాన్, సీజియం. కానీ ఇక్కడ కొంత వేరియేషన్ ఉంటుంది. ఓకేనా? పొటాషియం ఈజ్ లెస్ దాన్ సోడియం రాసుకోవాలి. ఎందువల్ల అంటే పొటాషియంలోకి వచ్చేసరికి వేకెంట్ డి ఆర్బిటాల్స్ ఉంటాయి, సోడియంలోకి వచ్చేసరికి అలాంటి వేకెంట్ డి ఆర్బిటాల్ ఉండవు. అందువల్ల సోడియం డెన్సిటీ పొటాషియం కంటే ఎక్కువ. ఓకేనా? డెన్సిటీలో అదొక చిన్నది పాయింట్ ఉంటుంది, అదొకటి నోట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ డెన్సిటీ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. మరి డెన్సిటీ ఆర్డర్ కనుక చూస్తే సీజియం ఈజ్ లెస్ దాన్, ఫైనల్గా ఇక్కడ డెన్సిటీ ఆర్డర్ రాస్తుంది. Cesium is less than, rubidium is less than, sodium is less than, potassium is less than lithium. ఓకేనా? డెన్సిటీ ఆర్డర్ కనుక చూస్తే అలా. నెక్స్ట్ దీని తర్వాత మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ చూద్దాం. మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ ఎలా ఉంటాయి? వీటి యొక్క మెల్టింగ్ పాయింట్స్, బాయిలింగ్ పాయింట్స్ కనుక చూస్తే మెల్టింగ్ బాయిలింగ్ పాయింట్స్ అనేవి చాలా లోగా ఉంటాయి. లో మెల్టింగ్ అండ్ లో బాయిలింగ్ పాయింట్స్ ఉంటాయి. ఓకేనా? అవి మెల్ట్ అవ్వాలన్నా తక్కువ టెంపరేచర్ కావాలి, బాయిల్ అవ్వాలన్నా తక్కువ టెంపరేచర్ కావాలి. మళ్ళీ ఎందువల్ల అవి అంత లోగా ఉన్నాయంటే వీటిల్లో వీక్ మెటాలిక్ బాండింగ్ ఉంది. వీక్ మెటాలిక్ బాండింగ్. ఈ వీక్ మెటాలిక్ బాండింగ్ ఉండటం వల్ల వాటి యొక్క మెల్టింగ్ పాయింట్స్, బాయిలింగ్ పాయింట్ చాలా తక్కువగా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే దాని గురించి ఇంకొకటి మనం మాట్లాడుకోవాల్సింది ఓన్లీ వన్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్, ఓన్లీ వన్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ ఉండటం వల్ల ఆ మెల్టింగ్ పాయింట్స్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ చాలా తక్కువగా ఉంటాయి. మరి వాటి యొక్క ఆర్డర్స్ కనుక చూద్దాం. మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్. లిథియం ఈజ్ గ్రేటర్ దాన్, సోడియం ఈజ్ గ్రేటర్ దాన్, పొటాషియం ఈజ్ గ్రేటర్ దాన్, రుబీడియం ఈజ్ గ్రేటర్ దాన్, సీజియం. ఇలాంటి ఆర్డర్స్ మీరు చక్కగా రాసుకొని ఒక ట్యాబ్లెట్ ఫార్ములా లాగా క్రియేట్ చేసుకోగలిగితే బిట్స్ అనేవి సింపుల్గా కన్ఫ్యూజింగ్ లైక్ ఈ యూనిట్స్కి వచ్చేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాయి. ఆర్డర్స్ చాలా వరకు గుర్తుండవు. సో ఒక ట్యాబ్లెట్ ఫార్ములా లాగా మీరు ప్రిపేర్ చేసుకొని రాసుకోగలిగితే ఇవి ఆర్డర్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ మెల్టింగ్ బాయిలింగ్ పాయింట్స్ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఫ్లేమ్ కలర్స్. ఫ్లేమ్ మీద ఇవి ఎలా కనిపిస్తాయి కలర్స్? ఓకేనా? ఫస్ట్ ఎలిమెంట్స్ రాసిన లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం. లిథియం వచ్చేసరికి నాకు ఏ కలర్లో కనిపిస్తుంది అంటే క్రిమ్సన్ రెడ్ అని అంటాం. క్రిమ్సన్ రెడ్ కలర్లో కనిపిస్తుంది. నెక్స్ట్ సోడియం వచ్చేసరికి గోల్డెన్ ఎల్లో కలర్లో కనిపిస్తుంది. ఆర్ ఎల్లో కలర్ అని రాస్తారు, కొంతవరకు గోల్డెన్ ఎల్లో అంటారు దీన్ని. గోల్డెన్ ఎల్లో కలర్ ఉంటుంది. పొటాషియం వచ్చేసరికి నాకు వైలెట్ కలర్లో కనిపిస్తుంది, వైలెట్ కలర్. రుబీడియంకి వచ్చేసరికి రెడ్ వైలెట్ కలర్లో కనిపిస్తుంది. రుబీడియం వచ్చేసరికి రెడ్ వైలెట్ కలర్లో కనిపిస్తున్నాయి. సీజియంకి వచ్చేసరికి బ్లూ కలర్లో కనిపిస్తాయి. కలర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. లిథియం వచ్చేసరికి క్రిమ్సన్ రెడ్, సోడియం వచ్చేసరికి గోల్డెన్ ఎల్లో, పొటాషియం వచ్చేసరికి వైలెట్, అండ్ రుబీడియం వచ్చేసరికి రెడ్ వైలెట్, సీజియం వచ్చేసరికి బ్లూ కలర్లో కనిపిస్తాయి అన్నమాట. ఈ ఫ్లేమ్ కలర్స్ కూడా మనకి బిట్స్ రూపంలో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో అది కూడా నేర్చుకుంటే కనిపిస్తుంది. నెక్స్ట్ దీని తర్వాత అసలు ఈ కలర్స్కి కనిపించడానికి కారణం ఏంటి అని అంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఉంటుంది. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఏంటి? ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఏంటో చూద్దాం. సపోజ్ నేను ఒక డిష్లోకి వచ్చేసరికి లిథియంని కానీ లేదా సోడియంని ఈ 1A గ్రూప్ ఎలిమెంట్స్లో ఏదో ఒక ఎలిమెంట్ని తీసుకుని
ఆ ఎలిమెంట్ మీదకి లైట్ పాస్ చేస్తున్నాను. ఏదైనా లైట్ని పాస్ చేస్తే ఈ లైట్కి ఈ ఎలిమెంట్లో ఉన్న అవుటర్ మోస్ట్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటుంది కదా, ఒక ఎలక్ట్రాన్. ఆ ఒక ఎలక్ట్రాన్ ఈ లైట్కి ఇర్రేడియేషన్ జరుగుతుంది, గొడవలు జరుగుతాయి. ఆ ఇర్రేడియేషన్ జరిగినప్పుడు ఆ ఎలక్ట్రాన్ తన స్టేట్లో నుంచి ఇంకో స్టేట్లోకి జంప్ అవుతుంది. ఓకేనా, ఆ స్టేట్లో నుంచి ఇంకో స్టేట్లోకి జంప్ అవుతుంది. ఆ జంప్ అయినప్పుడు మనకి కొన్ని క్యారెక్టరిస్టిక్ కలర్స్ అనేవి కనిపిస్తాయి. ఆ ఎఫెక్ట్స్ని మనం ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్స్ అని అంటాం. ఫోటో అంటే లైట్ ద్వారా జరిగేది అని అర్థం. ఓకేనా, అలాంటి ప్రాపర్టీస్ని మనం ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్లో నేర్చుకుంటాము. ఇందుట్లో ఎలక్ట్రోడ్స్ కింద యూస్ చేస్తాం. ఎవరిని బాగా యూస్ చేస్తారు అంటే సీజియం అండ్ పొటాషియం. ఈ రెండింటిని, సీజియంని పొటాషియంని ఎలక్ట్రోడ్స్ కింద యూస్ చేస్తాం. ఓకేనా, సీజియంని పొటాషియంని ఎలక్ట్రోడ్స్, ఇది ఫోటో వోల్టాయిక్ సెల్స్లో లేదా ఫోటో ఎలక్ట్రిక్ సెల్స్లో వీటిని ఎక్కువగా యూస్ చేస్తాం అనమాట. సీజియం అండ్ పొటాషియంని ఫోటో ఎలక్ట్రిక్ సెల్స్. మార్కర్ రైట్. నెక్స్ట్ ఫిజికల్ ప్రాపర్టీస్ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది కెమికల్ ప్రాపర్టీస్. కెమికల్ ప్రాపర్టీస్ ఇంకొక విషయం అందరికీ జనరల్గా చెప్పాలి. ఎంసెట్ మెయిన్స్ ఇవి కళ్ళు మూసుకొని పెట్టేద్దాం, ఏదో ఒకటి ర్యాంకులు వస్తాయి, ఏ ఆప్షన్ ఇచ్చినా కరెక్ట్ అంటే అప్పుడు అందరికీ వస్తాయి అవే ర్యాంకులు. అలా కాకుండా మనం చదువుకొని పిన్ టు పిన్ పాయింట్ వైజ్గా మనం నోట్స్ కనుక రాసుకోగలి, నీ చేత్తో మీరు నోట్స్ రాయాలి ఆ ఇంపార్టెంట్ పాయింట్స్, లేదా మీ లెక్చరర్స్ కనుక కన్సల్ట్ చేస్తే వాటికి సంబంధించిన నోట్స్ అనేది వాళ్ళు తయారు చేసి ఇవ్వటం, లేదా మీ మెటీరియల్స్లో ఉంటే ఆ పాయింట్స్ కనుక అండర్లైన్ చేసిన పాయింట్స్ కనుక రాస్తే గుర్తుండిపోతుంది. అలా చేయకోకుండా కనుక మనం ప్రాక్టీస్ లేకుండా ఏదైతే చేయలేం అన్నమాట. నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీస్లో రియాక్షన్ విత్ ఎయిర్. ఫస్ట్ మనం ఇందాక మాట్లాడుకున్న పాయింట్ అంటే 1A గ్రూప్ ఎలిమెంట్స్ అనేవి హైలీ రియాక్టివ్ నేచర్లో ఉంటాయి. హైలీ రియాక్టివ్ ఎందువల్ల హైలీ రియాక్టివ్ అంటే బికాస్ దే రెడీలీ టు లూజ్ దేర్ ఎలక్ట్రాన్స్. ఈ ఎలక్ట్రాన్స్ లూజ్ అవ్వటం వల్ల అటైన్స్ నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ వస్తుంది. ఆ నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ కోసం ఉన్న ఈ 1 ఎలక్ట్రాన్ని కోల్పోతాయి అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ హైలీ రియాక్టివ్. దాని తర్వాత ఇంకొకటి మనం మాట్లాడుకోవాల్సింది, వీటిలో ఐపీ వాల్యూస్ చాలా తక్కువగా ఉంటాయి. సో ఈజీగా మన ఎలక్ట్రాన్స్ని రిమూవ్ చేయొచ్చు, లో ఐపీ వాల్యూస్. ఇంకొకటి లార్జ్ అటామిక్ సైజెస్. ఇవన్నీ మనం ఇందాక ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్న పాయింట్సే. ఓకేనా, అయనైజేషన్ ఎంథాల్పీ వాల్యూస్ తక్కువగా ఉంటాయి, లార్జ్ అటామిక్ సైజెస్ ఉంటాయి. ఎక్కడైతే అటామిక్ సైజ్ లార్జ్గా ఉంటుందో ఐపీ వాల్యూ తక్కువగా ఉంటుందని మాట్లాడుకుందాం. ఓకేనా, నెక్స్ట్ ఈ కెమికల్ ప్రాపర్టీస్లో ఫస్ట్ది వచ్చేసరికి మనం రియాక్షన్ విత్ ఎయిర్ నేర్చుకుందాం. అంటే గాలిలో ఈ 1A గ్రూప్ ఎలిమెంట్స్ కనుక ప్లేస్ చేస్తే ఏమవుతుంది ఏంటో చూద్దాం అనమాట. 1A గ్రూప్ ఎలిమెంట్స్ రియాక్ట్ విత్ ఎయిర్ టు ఫామ్ ఆక్సైడ్స్ని ఫామ్ చేస్తాయి. ఈ ఆక్సైడ్స్ మళ్ళీ అట్మాస్ఫియర్లో ఉన్న వాటర్తో కనుక రియాక్ట్ అయితే హైడ్రాక్సైడ్స్ తయారవుతాయి. మాయిశ్చర్తో కనుక రియాక్ట్ అయితే హైడ్రాక్సైడ్స్ తయారవుతాయి అన్నమాట. సపోజ్ 1A గ్రూప్ ఎలిమెంట్స్కి లిమిటెడ్ ఆక్సిజన్ కనుక సప్లై చేస్తే, లిమిటెడ్ ఆక్సిజన్ కనుక ఇస్తే అవి ఆక్సైడ్స్ కింద తయారవుతాయి. అంటే తక్కువ ఆక్సిజన్ కనుక మనం ఇస్తే అవి ఆక్సైడ్స్ తయారవుతాయి. ఓకేనా, అలా కాకుండా 1A గ్రూప్ ఎలిమెంట్స్కి ఎక్సెస్ ఆక్సిజన్స్ కనుక సప్లై చేస్తే, ఓకేనా, ఎక్సెస్ ఆక్సిజన్తో కనుక రియాక్ట్ అయితే పెరాక్సైడ్స్ తయారవుతాయి. ఏం తయారవుతాయి? మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇవి. 1A గ్రూప్ ఎలిమెంట్స్కి లిమిటెడ్ ఆక్సిజన్ కనుక ఇస్తే ఆక్సైడ్స్ తయారవుతాయి. అదే 1A గ్రూప్ ఎలిమెంట్స్కి ఎక్సెస్ ఆక్సిజన్ కనుక ఇస్తే పెరాక్సైడ్స్ అనేవి తయారవుతాయి. ఒక ఎగ్జాంపుల్స్ చూద్దాం. 4Li + O2 gives rise to
2Li2O2. ఇంకొక విషయం ఏంటంటే ఈ కెమిస్ట్రీలో ఈక్వేషన్స్ బట్టి పట్టడం కంటే ఈక్వేషన్స్ బ్యాలెన్స్ చేయగలిగితే ఎట్లాంటి ఈక్వేషన్ అయినా సరే మీరు గుర్తుపెట్టుకోవచ్చు. 4Li లిథియమ్స్ 4 ఉన్నాయి, ఆక్సిజన్స్ 2 ఉన్నాయి. ఇక్కడ చూడండి లిథియమ్స్ 4 ఉన్నాయి, 2 2s are 4. ఇలా ఉన్నప్పుడు ఎప్పుడు మల్టిప్లికేషన్ చేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ ఆక్సిజన్ వచ్చేసరికి 2, ఇక్కడ 2 తీసేస్తే సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇవి లిమిటెడ్ ఆక్సిజన్. అలానే సోడియంతో కూడా మీరు చేయొచ్చు. నెక్స్ట్ ఎక్సెసెస్తో కనుక ఎక్సెస్ ఆక్సిజన్తో కనుక 1A గ్రూప్ ఎలిమెంట్స్ కనుక రియాక్ట్ అయితే పెరాక్సైడ్స్ తయారవుతాయి. ఓకేనా. ఏం తయారవుతాయి? పెరాక్సైడ్స్ తయారవుతాయి. అదర్ దాన్ ఇవి కాకుండా హై ఎలక్ట్రో క్యాటయాన్స్ ఉన్నాయి. పొటాషియం కానీ, రుబీడియం కానీ, సీజియం కానీ, ఈ మూడింటిని కలిపి ఎం అని అంటున్నాను. ఓకేనా. ఈ మూడు గనక వెళ్ళి ఆక్సిజన్తో గనక రియాక్ట్ అయితే MO2 కింద తయారవుతుంది. ఎం ప్లేస్లో మీరు కే పెట్టుకోవచ్చు, ఆర్బీ పెట్టుకోవచ్చు, సిఎస్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఆ మెటల్స్ కనుక వెళ్ళి ఆక్సిజన్తో కనుక రియాక్ట్ అయితే మనకి ఇలా తయారవుతాయి. నెక్స్ట్ వీటిల నుంచే మనం తీసుకోదే O-2 అంటాం. అంటే వీటిని ఆక్సైడ్స్, పెరాక్సైడ్స్, వీటిని అయితే సూపర్ ఆక్సైడ్స్ అంటారు. ఏమంటామండి వీటిని మనం? సూపర్ ఆక్సైడ్స్ అని అంటాం. ఓకేనా. ఈ పాయింట్ కూడా ఈ సూపర్ ఆక్సైడ్స్ ఓన్లీ హై క్యాటయాన్స్ అని అంటాం. లార్జ్ క్యాటయాన్స్ లైక్ పొటాషియం, రుబీడియం, సీజియం. ఓకేనా. అంటే KO2, RbO2, CSO2 ఈ వీటిలతో ఉన్నప్పుడే ఈ సూపర్ ఆక్సైడ్స్ అనేవి స్టేబుల్గా ఉంటాయి. ఎలా ఉంటాయి? అవి స్టేబుల్గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ అన్నిట్లో మెటల్ వచ్చేసి అంటే ఈ ఆక్సైడ్స్లో ఏది చూసుకున్నా సరే మెటల్ యొక్క ఆక్సిడేషన్ కనుక చూస్తే +1 ఉంటుంది. మెటల్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్స్ కనుక చూస్తే మనకి +1 ఉంటుంది. సార్ ఎయిర్లో మనకి ఓన్లీ ఆక్సిజనేనా అని అంటే ఇంకొకటి కూడా ఉంది ఎయిర్లో మనకి, నైట్రోజన్. ఈ నైట్రోజన్తో కూడా ఎక్కువగా లిథియం విగరస్గా రియాక్ట్ అవుతుంది. ఓకేనా. 3Li + N2 గివ్స్ రైస్ టు, లేదా 3Li + N అని రాసుకోండి. 3Li + N దట్ గివ్స్ రైస్ టు Li3 లిథియం నైట్రైడ్ అని అంటాం దాన్ని. ఏమంటాం దాన్ని మనం? లిథియం నైట్రైడ్స్ అని అంటాం అనమాట. నెక్స్ట్ దీంట్లో ఇంకొంచెం డెప్త్గా కనుక మనం మాట్లాడుకుంటే 1A గ్రూప్ ఎలిమెంట్స్ అన్నిటిని మనం ఓకేనా. 1A గ్రూప్ ఎలిమెంట్స్ అంటే ఎక్సెప్ట్ లిథియం కాకుండా సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం వీటిలన్నిటినీ తీసుకెళ్ళి కిరోసిన్లో వేసేయచ్చు. వీటిలన్నిటినీ తీసుకెళ్ళి కిరోసిన్ ఆయిల్లో కనుక స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఎక్సెప్ట్ ఎవరు మనకి? ఎక్సెప్ట్ స్టోర్ అండర్ కిరోసిన్ ఆయిల్ ఎక్సెప్ట్ లిథియం. ఒక లిథియంని తప్ప మిగతా వాటిని మనం కిరోసిన్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. మరి లిథియంని ఎక్కడ కెప్ట్ చేయాలి సార్ అని అంటే లిథియం ఈజ్ కెప్ట్ ఇన్, ఎక్కడ స్టోర్ చేయాలంటే లిథియంని పారాఫిన్ వ్యాక్స్ అని అంటాం. పారాఫిన్ వ్యాక్స్లో లిథియంని మనం స్టోర్ చేయొచ్చు. ఇవి రియాక్షన్ విత్ ఎయిర్ ఆఫ్ 1A గ్రూప్ ఎలిమెంట్స్. నెక్స్ట్ అసలు ఇదే మోస్ట్ ఇంపార్టెంట్, ఆర్డర్ ఆఫ్ సాల్యుబిలిటీస్ అని ఉంటాయి. ఆర్డర్ ఆఫ్ సాల్యుబిలిటీస్. ఆర్డర్ ఆఫ్ సాల్యుబిలిటీస్. ఆర్డర్ ఆఫ్ సాల్యుబిలిటీస్. ఆర్డర్ ఆఫ్ సాల్యుబిలిటీస్ అంటే ఆక్సైడ్స్ యొక్క ఆర్డర్ ఏంటి సాల్యుబిలిటీకి, పెరాక్సైడ్స్ యొక్క ఆర్డర్ ఏంటి, నెక్స్ట్ సూపర్ ఆక్సైడ్స్ యొక్క ఆర్డర్ ఏంటి. ఆక్సైడ్స్ యొక్క ఆర్డర్ ఏంటి, పెరాక్సైడ్స్ యొక్క ఆర్డర్ ఏంటి, సూపర్ ఆక్సైడ్స్ యొక్క ఆర్డర్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆక్సైడ్స్ యొక్క ఆర్డర్ కనుక చూస్తే Li2O ఈజ్ లెస్ దాన్ Na2O ఈజ్ లెస్ దాన్
K2O is less than Rb2O is less than CS2O. ఆర్డర్స్ ఇలాంటి ప్రతి ఒక్కటి మనం ఖచ్చితంగా రాసుకుంటేనే అవి మనకి అర్థమవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఆక్సైడ్స్లో పెరాక్సైడ్స్లో కనుక చూస్తే Na2O2 ఈజ్ లెస్ దాన్ K2O2 ఈజ్ లెస్ దాన్ Rb2O2 ఈజ్ లెస్ దాన్ CS2O2. ఇది పెరాక్సైడ్స్ యొక్క ఆర్డర్. మరి సూపర్ ఆక్సైడ్స్ యొక్క ఆర్డర్ కనుక చూస్తే KO2 లెస్ దాన్ RbO2 లెస్ దాన్ CSO2. ఇవి ఆర్డర్స్. ఈ ఆర్డర్స్ ఖచ్చితంగా వస్తాయి. ఆక్సైడ్స్ అంటే చూడండి Li2O, Na2O, K2O, Rb2O, CS2O ప్లస్ 2 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటాయి. పెరాక్సైడ్స్ కనుక చూడండి ఒకసారి Na2O, K2O ప్లస్ 1 ఆక్సిడేషన్ స్టేట్స్లో ఉంటాయి అన్నమాట. సూపర్ ఆక్సైడ్స్ చూడండి -2 ఆక్సిడేషన్ స్టేట్స్లో కనిపిస్తాయి అన్నమాట. సారీ +1 ఆక్సిడేషన్ స్టేట్స్లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇలాగా ఈ ఆక్సైడ్స్, పెరాక్సైడ్స్, సూపర్ ఆక్సైడ్స్ ఆర్డర్ కనుక సాల్యుబిలిటీస్ కనుక చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది రియాక్షన్ విత్ వాటర్తో రియాక్ట్ ఎలా అవుతాయి ఏంటో చూద్దాం అనమాట. రియాక్షన్ విత్ వాటర్స్. రియాక్షన్ విత్ వాటర్. వాటర్లో ఎలా రియాక్ట్ అవుతాయి ఈ 1A 2A గ్రూప్ ఎలిమెంట్స్ వాటర్లో ఎలా రియాక్ట్ అవుతాయి చూద్దాం. సపోజ్ 1A గ్రూప్ ఎలిమెంట్స్ అంటే లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్సియం అక్కడ వరకు తీసుకుంటే ఎప్పుడైతే ఇవి వాటర్తో కనుక రియాక్ట్ అవుతాయో హైడ్రాక్సైడ్స్ తయారవుతాయి. హైడ్రాక్సైడ్స్ అంటే OH- అని అర్థం. ఓకేనా. దాంతోపాటు హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అవుతుంది. దాంతోపాటు ఎవరు లిబరేట్ అవుతారు? హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అవుతా వస్తాయి అన్నమాట. మరి అన్నీ రియాక్ట్ అవుతాయా అంటే ఎక్సెప్ట్ లిథియం. ఆల్ ఆర్ రెడీలీ రియాక్ట్ విత్ వాటర్. ఎక్సెప్ట్ లిథియం ఆల్ ఆర్ రెడీలీ రియాక్ట్ విత్ వాటర్. సార్ ఓన్లీ వాటర్తోనేనా అంటే దే ఆల్సో రియాక్ట్ విత్ ప్రోటాన్ డోనార్స్ లైక్ ప్రోటాన్స్ని డొనేట్ చేసే వాళ్ళలో ఎవరి నథింగ్ బట్ వాటర్ కూడా మనకి ప్రోటాన్స్ని డొనేట్ చేస్తుంది. అలానే వాటర్ కంటెంటే కాకుండా మిగతావి కనుక చూస్తుంటే అలాగ ప్రోటాన్స్ని రిలీజ్ చేసే డోనార్స్ ఎవరెవరు ఉన్నారు అంటే ఆల్కహాల్, అమోనియా. ఓకేనా. ఆల్కహాల్, అమోనియా, టెరిషరీ ఆల్కైన్స్ లేదా టెర్మినల్ ఆల్కైనీస్. ఓకేనా. ఇవన్నీ ఆల్కహాల్ ప్రోటాన్స్ని డొనేట్ చేస్తుంది, అమోనియా మనకి ప్రోటాన్స్ని డొనేట్ చేస్తుంది, అలానే టెర్మినల్ ఆల్కైన్స్ కూడా ప్రోటాన్స్ని డొనేట్ చేస్తుంది. ఓకేనా. ఇలాంటి వాటితో ఈ 1A గ్రూప్ ఎలిమెంట్స్ కూడా రియాక్టివిటీ అనేవి చూపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ లిథియం వాటర్తో లెస్ విగరస్లీగా రియాక్ట్ అవుతుంది. లిథియం రియాక్ట్స్ విత్ వాటర్ లెస్ విగరస్లీ. ఓకేనా. కంపేర్డ్ టు సోడియం ఇది బిట్ ఉంటుంది. లిథియం ఈజ్ ఎందువల్ల అదంటే డ్యూ టు హై హైడ్రేషన్ ఎనర్జీ అని ఉంటుంది. హై హైడ్రేషన్ ఎనర్జీ అలాగా ఈ రియాక్షన్ విత్ వాటర్స్తో కనుక చూస్తే మనకి 1A గ్రూప్ ఎలిమెంట్స్ ఇలాగా వాటి యొక్క ప్రాపర్టీస్ అనేవి కనిపిస్తాయి. మరి ఆర్డర్ కనుక చూస్తే ఓకేనా, ఆర్డర్ కనుక చూస్తే ఎలా కనిపిస్తే చూడండి ఒకసారి. ఆర్డర్ రాస్తున్నాను. లిథియం ఈజ్ లెస్ దాన్, సోడియం ఈజ్ లెస్ దాన్, రుబీడియం ఈజ్ లెస్ దాన్, సీజియం.
ఆర్డర్స్ ఖచ్చితంగా ప్రతిదానికి ఆర్డర్ ఉంటుంది. ఆర్డర్ మనం గుర్తుపెట్టుకుంటూ చదువుకోవాలి. ఇది రియాక్షన్ విత్ వాటర్ అన్నప్పుడు. మరి రియాక్టివిటీ టువర్డ్స్ హైడ్రోజన్ చూద్దాం. ఫస్ట్ ఏమో ఎయిర్ చూసాం, తర్వాత ఏమో వాటర్ చూసాం, ఇప్పుడేమో రియాక్షన్ విత్ లేదా రియాక్షన్ టువర్డ్స్ హైడ్రోజన్. రియాక్షన్ టువర్డ్స్ హైడ్రోజన్. హైడ్రోజన్తో ఎలా రియాక్షన్ అనేది చూపిస్తుందో చూద్దాం. ఓకేనా. 1A గ్రూప్ ఎలిమెంట్స్ హైడ్రోజన్, డైహైడ్రోజన్ అనొచ్చు లేదా హైడ్రోజన్, ఇక్కడ మనం మార్చేటప్పుడు డైహైడ్రోజన్ కూడా రాసుకోవచ్చు. 1A గ్రూప్ ఎలిమెంట్స్ అంటే లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాసియం. హైడ్రోజన్తో కనుక రియాక్ట్ అయితే వాటిల్ని మనం మెటల్ హైడ్రైడ్స్ అని చదవాలి. ఏమని చదవాలి? మెటల్ హైడ్రైడ్. సపోజ్ లిథియం ఉంటే లిథియం హైడ్రైడ్, సోడియం ఉంటే సోడియం హైడ్రైడ్, పొటాషియం ఉంటే పొటాషియం హైడ్రైడ్, రుబీడియం హైడ్రైడ్, సీజియం హైడ్రైడ్. ఇలాగా 1A గ్రూప్ ఎలిమెంట్స్ హైడ్రోజన్తో కనుక రియాక్ట్ అయితే అవి మెటల్ హైడ్రైడ్స్ కింద తయారవుతాయి. ఇందుట్లో కొన్ని అయానిక్ స్టేట్లో ఉంటాయి, కొన్ని కోవలెంట్ స్టేట్లో ఉంటాయి. సపోజ్ లిథియంని తీసుకొని హైడ్రోజన్తో కనుక రియాక్ట్ చేస్తే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ టెంపరేచర్ 1073 కెల్విన్ టెంపరేచర్తో కనుక రియాక్ట్ చేస్తే లిథియం హైడ్రైడ్ కింద తయారవుతుంది. ఓకేనా. ఈ లిథియం హైడ్రైడ్ అనేది కోవలెంట్ నేచర్లో ఉంటుంది. ఏ నేచర్లో ఉంటుంది? అది కోవలెంట్ నేచర్లో ఉంటుంది. అలా కాకుండా రిమైనింగ్ 1A గ్రూప్ ఎలిమెంట్స్ కనుక హైడ్రోజన్తో కనుక రియాక్ట్ అయితే అవి మెటల్ హైడ్రైడ్స్ అని అంటాము. అవి అయానిక్ నేచర్లో ఉంటాయి. అయానిక్ నేచర్లో ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి 673 కెల్విన్ టెంపరేచర్ తీసుకోవాలి మనం. ఓకేనా. ఇవి 1A గ్రూప్ ఎలిమెంట్స్ ఒక లిథియం తప్ప మిగతావన్నీ మనకి అయానిక్ నేచర్లో ఉంటాయి. లిథియం వచ్చేసరికి నాకు కోవలెంట్ నేచర్లో ఉంటుంది. మరి వీళ్ళలో ఎవరికి ఎక్కువ మెల్టింగ్ పాయింట్స్ ఉంటాయి? ఇదిగోండి, అయానిక్ నేచర్లో ఉన్న వాటికి, అంటే దట్ మీన్స్ సోడియం హైడ్రైడ్, పొటాషియం హైడ్రైడ్, రుబీడియం హైడ్రైడ్, సీజియం హైడ్రైడ్స్, వీటిలన్నిటికీ హై మెల్టింగ్ పాయింట్స్ ఉంటాయి. హై మెల్టింగ్ పాయింట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వీటి యొక్క ఆర్డర్ కనుక చూస్తే, ఓకేనా, వీటి యొక్క ఆర్డర్ కనుక చూస్తే లిథియం హైడ్రైడ్ ఈజ్ లెస్ దాన్, సోడియం హైడ్రైడ్ ఈజ్ లెస్ దాన్, పొటాషియం హైడ్రైడ్ ఈజ్ లెస్ దాన్, రుబీడియం హైడ్రైడ్ ఈజ్ లెస్ దాన్, సీజియం హైడ్రైడ్. ఇవి వీటి యొక్క ఆర్డర్స్. నెక్స్ట్ రియాక్టివిటీ హైడ్రోజన్ తర్వాత రియాక్టివిటీ టువర్డ్స్ హాలోజన్స్. రియాక్షన్ టువర్డ్స్ హాలోజన్స్. హాలోజన్స్తో ఈ 1A గ్రూప్ ఎలిమెంట్స్ ఎలా రియాక్ట్ అవుతాయో చూద్దాం. 1A గ్రూప్ ఎలిమెంట్స్ రియాక్ట్ విత్ హాలోజన్స్ టు ఫార్మ్ హ్యాలైడ్స్, మెటల్ హ్యాలైడ్స్ అని అంటాం. 1A గ్రూప్ ఎలిమెంట్స్ అంటే Li, Na, K. రియాక్టివిటీ టువర్డ్స్ హాలోజన్స్ కనుక చూస్తే 1A గ్రూప్ ఎలిమెంట్స్ హాలోజన్స్తో కనుక రియాక్ట్ అయితే వాటిని మనం మెటల్ హ్యాలైడ్స్ అని అంటాం. అంటే లిథియం హ్యాలైడ్, సోడియం హ్యాలైడ్, పొటాషియం హ్యాలైడ్, రుబీడియం హ్యాలైడ్, సీజియం హ్యాలైడ్, ఫ్రాన్సియం హ్యాలైడ్స్ అని అంటాం. నెక్స్ట్ ఇందుట్లో అన్ని హ్యాలైడ్స్, ఆల్ హ్యాలైడ్స్ ఆర్ అయానిక్ నేచర్లో ఉంటాయి ఎక్సెప్ట్ లిథియం హ్యాలైడ్. లిథియం హ్యాలైడ్ వచ్చేసరికి కోవలెంట్ నేచర్లో ఉంటుంది. ఓకేనా. లిథియం హ్యాలైడ్ వచ్చేసరికి నాకు కోవలెంట్ నేచర్లో ఉంటాయి. నెక్స్ట్ ఇందుట్లో ఇంకొక వర్డ్ మనం యూస్ చేసుకోవాలి అంటే హై పోలరైజేషన్ కలిగి ఉంటాయి. మనకి ఈ హై పోలరైజేషన్ ఇవన్నీ, ఈ లిథియం హ్యాలైడ్ ఎందుకు కోవలెంట్లో ఉంటుందంటే ఫ్యాజన్స్ రూల్ ఒక్కసారి చదివితే అర్థమవుతుంది. యానయాన్ టెండెన్సీ ఏం చేస్తుందంటే క్యాటయాన్స్ని డ్రాగ్ చేసుకుంటూ ఉంటుంది.
ఓకేనా? లార్జ్ క్యాట్ అనేది ఫ్యాజన్స్ రూల్ ఒక్కసారి రివైజ్ చేసుకోండి. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుందనమాట. నెక్స్ట్ రెడ్యూసింగ్ నేచర్స్. నెక్స్ట్ వచ్చేసరికి రెడ్యూసింగ్ నేచర్స్. రెడ్యూసింగ్ నేచర్ ఎలా ఉంటుంది, రెడ్యూసింగ్ నేచర్ అనేది చూద్దాం అనమాట. ఫస్ట్ ఇవన్నీ స్ట్రాంగ్, అసలు రెడ్యూసింగ్ నేచర్ అంటే ఏంటో, ఆక్సిడైజింగ్ నేచర్ అంటే ఏంటో మనం ఆల్రెడీ ఇది ఈ వీడియోస్లోనే, నా యూట్యూబ్ వీడియోస్లోనే బేసిక్స్ ఆఫ్ కెమిస్ట్రీ అని ఉంటుంది, దాంట్లో ఉంటాయి ఇవి రెడ్యూసింగ్ అండ్ ఆక్సిడైజింగ్ నేచర్ అని. ఆక్సిడేషన్ రిడక్షన్ అంటే ఏంటి అక్కడ ఉంటాయి. నెక్స్ట్ 1A గ్రూప్ ఎలిమెంట్స్ గురించి కనుక మాట్లాడుకుంటే రెడ్యూసింగ్ నేచర్, స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఇన్ నేచర్. స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఇన్ నేచర్. ఇందుట్లో బాగా రెడ్యూసింగ్ నేచర్ కనుక చూపించేది ఏంటి అంటే లిథియం ఈజ్ మోస్ట్ రెడ్యూసింగ్ నేచర్ చూపిస్తుంది. లీస్ట్ వచ్చేసరికి సోడియం చూపిస్తుంది. సోడియం ఈజ్ లీస్ట్ రెడ్యూసింగ్ నేచర్ చూపిస్తుంది. నెక్స్ట్ ఆర్డర్ కనుక చూస్తే, రెడ్యూసింగ్ నేచర్ ఆర్డర్ కనుక చూస్తే లిథియం ఈజ్ గ్రేటర్ దాన్, రుబీడియం ఈజ్ గ్రేటర్ దాన్, సీజియం ఈజ్ గ్రేటర్ దాన్, పొటాషియం ఈజ్ గ్రేటర్ దాన్ సోడియం. ఇది ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. రెడ్యూసింగ్ నేచర్లో బిట్స్ ఉంటాయి. ఎక్కడ ఎక్కడ మిస్ అవుతుందో చూడండి ఒకసారి. మనం యాక్చువల్గా మాట్లాడాలి లిథియం సోడియం పొటాషియం, కానీ ఇక్కడ చూడండి లాస్ట్ ఉన్న ఎలిమెంట్స్ ముందుకు వచ్చినాయి, ఫస్ట్ ఉన్న ఎలిమెంట్స్ రివర్స్ అయ్యి లాస్ట్లోకి వెళ్ళినాయి. ఫస్ట్ రావాల్సింది లిథియం సోడియం పొటాషియం రుబిడియం సీజియం. ఇలాంటి ఆర్డర్స్ చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి రెడ్యూసింగ్ నేచర్స్. ఓకేనా? నెక్స్ట్ సొల్యూషన్ ఇన్ లిక్విడ్ అమోనియా. 1A గ్రూప్ ఎలిమెంట్స్ని కనుక సొల్యూషన్ ఆఫ్ లిక్విడ్ అమోనియాలోకి వస్తే ఏమవుతుందో చూద్దాం. ఈ రెడ్యూసింగ్ నేచర్ మీద ఇంకా మనకి ఎస్ఆర్పి వాల్యూస్ అని ఉంటాయి, అవి టెక్స్ట్ బుక్లో ఉంటాయి. ఆ వాల్యూస్ ఒకసారి చూస్తే లిథియంకి -3 పాయింట్ ఎంతో ఉంటుంది, దానివల్ల అది స్ట్రాంగ్ రెడ్యూసింగ్ నేచర్ అని చెప్పగలుగుతాం. నెక్స్ట్ అలానే సొల్యూషన్స్ ఇన్ లిక్విడ్ అమోనియాలో కనుక చూస్తే, సొల్యూషన్స్ ఇన్ లిక్విడ్ అమోనియా, ఈ 1A గ్రూప్ ఎలిమెంట్స్ని తీసుకెళ్ళి లిక్విడ్ అమోనియాలో కనుక వేస్తే ఏమవుతుందో చూద్దాం. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఓకేనా? సపోజ్ 1A గ్రూప్ ఎలిమెంట్స్ తీసుకొని అమోనియాలో వేసాను, NH3లో వేసాను. ఓకేనా? 1A గ్రూప్ ఎలిమెంట్స్ని తీసుకొచ్చి అమోనియాలో వేసాను. అలా వేసినప్పుడు ఇదంతా మనకి ఎలా కనిపిస్తుంది అంటే డీప్ బ్లూ కలర్లో కనిపిస్తుంది. ఏ కలర్లో కనిపిస్తుంది అంటే డీప్ బ్లూ కలర్లో కనిపిస్తుంది అనమాట. అండ్ దీని ఇండికేటింగ్ ఏంటంటే కండక్టింగ్ నేచర్లో ఉంటుంది. కండక్టింగ్ నేచర్లో ఉంటుంది అంటే కండక్టింగ్ నేచర్ అంటే ఇప్పుడు 1A గ్రూప్ ఎలిమెంట్స్ రెడీలీ టు లూజ్ ఎలక్ట్రాన్ కదా, ఆ ఎలక్ట్రాన్ ఈ అమోనియాకి ఇచ్చేస్తుంది. సో అప్పుడు ఆ అమోనియాని మనం ఏమంటాం అంటే అమోనియేటెడ్ ఎలక్ట్రాన్స్ అని అంటాం. ఏమంటాం దాన్ని మనం? అమోనియేటెడ్ ఎలక్ట్రాన్స్ అని అంటాం. అమోనియేటెడ్ ఎలక్ట్రాన్. ఆ డీప్ బ్లూ కలర్ రావడానికి కారణం ఏంటంటే ఇలాగ అమోనియేటెడ్ ఎలక్ట్రాన్ తయారవుతుంది అనమాట. నెక్స్ట్ అలానే దాన్ని మనం విత్ స్టాండ్ కనుక చేస్తే, దాన్ని అలానే సపోజ్ ఇక్కడ వచ్చిన డీప్ బ్లూ కలర్ని ఇదిగోండి ఈ ఫ్లాస్క్లో వేస్తున్నాను నేను. ఓకేనా? దాన్ని అలానే మనం కనుక ఉంచితే, అంటే విత్ స్టాండ్ కనుక చేయగలిగితే దాన్ని అలాగా, ఓకేనా, ఆ డీప్ బ్లూ కలర్ కాస్త ఎలా తయారవుతుంది అని అంటే బ్రాంజ్ కలర్లోకి వచ్చేస్తుంది. ఏ కలర్లోకి వచ్చేస్తుంది? అది బ్రాంజ్ కలర్లోకి వచ్చేస్తుంది. ఓకేనా? ఎందువల్ల అంటే నేను తీసుకుంటున్నప్పుడు ఈ ఫ్లాస్క్ అనేది సమ్వాట్ ఐరన్ మెటల్తో కనుక తయారు చేసి ఉంటాయి. ఐరన్ అనేది కెటలిస్ట్ కింద తయారవుతుంది. ఓకేనా? ఫస్ట్ టైం ఇది బ్లూ కలర్లో ఉంది, దాన్ని అలానే విత్ స్టాండ్ కనుక చేస్తే బ్రాంజ్ కలర్లోకి వస్తుంది. ఫస్ట్ టైం బ్లూ కలర్లో ఉంటుంది, దాన్ని అలానే విత్ స్టాండ్ కనుక చేస్తే బ్రాంజ్ కలర్లోకి వచ్చేస్తుంది. ఓకే, అంటే సమ్ బ్రౌన్ కలర్లా కనిపిస్తుంది అనమాట. ఇలా రావటానికి గల
కారణం ఏంటంటే అది ఎమైడ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఏఎంఎంఐడి ఏఎంఐడి ఆర్ ఏఎంఎంఐడి ఎమైడ్ కింద అది కన్వర్ట్ అవుతుంది. అమోనియా కాస్త ఎమైడ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఇది బ్లూ కలర్‌లో ఉంటుందో ఇది పారామాగ్నెటిక్ ఇన్ నేచర్‌లో ఉంటుంది. ఎప్పుడైతే బ్రాంజ్ కలర్‌లోకి ఎమైడ్ కింద కన్వర్ట్ అవుతుందో ఇది డయామాగ్నెటిక్ స్టేట్‌లోకి వస్తుంది. అది ఇంపార్టెంట్. 2 మాగ్నెటిక్ నేచర్స్ ఉన్నాయి. పారామాగ్నెటిక్ ఈజ్ ఇన్ అమోనియేటెడ్ ఎలక్ట్రాన్ కింద ఉన్నప్పుడు. డయామాగ్నెటిక్ ఎప్పుడవుతుందంటే ఎమైడ్ కింద తయారవుతుంది. H2 వల్ల తయారవుతుంది ఎమైడ్ అనేది. ఓకేనా? H2ని తీసుకోవటం వల్ల అది మనకి ఎమైడ్ కింద తయారవుతుంది. నెక్స్ట్ ఇక్కడితో రియాక్షన్స్ కంప్లీట్ అవుతాయి కెమికల్ ప్రాపర్టీస్లో. దీని తర్వాత యూజెస్ చూద్దాం. యూజెస్ అసలు యూజెస్ రాసుకునేటప్పుడు ఎలా రాసుకోవాలి? లిథియం యొక్క యూజ్ ఏంటి, సోడియం యొక్క యూజ్ ఏంటి, ఫస్ట్ 3 ఎలిమెంట్స్కి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వండి. ఓకేనా? లిథియం యొక్క యూజ్ ఏంటి, పొటాషియం యొక్క యూజ్ ఏంటి, తర్వాత సీజియం, లాస్ట్లో సీజియం గురించి చూద్దాం. లిథియం యొక్క యూజ్ ఏంటో చూద్దాం. లిథియం అనేది వైట్ మెటల్ అని కూడా అంటారు లిథియంని. ఓకేనా? లిథియంని మనం వైట్ మెటల్ అని కూడా అంటాం. దీన్ని మనం ఎలాయిస్లో యూజ్ చేస్తాం. ఎలాయిస్ ఓకేనా? అంటే మిక్సింగ్ ఆఫ్ 2 ఆర్ మోర్ మెటల్స్ టు ఫార్మ్ ఎలాయిస్. ఓకేనా? హోస్ కాంపోజిషన్ మేబీ వేరే డిఫరెంట్ కాంపోజిషన్స్ని తీసుకొని మెటల్స్ని కనుక కలిపితే అంటే సాలిడ్ టు సాలిడ్ కనుక కలిస్తే మనకి ఎలాయిస్ తయారవుతాయి. నెక్స్ట్ అలానే బేరింగ్స్లో యూజ్ చేస్తాం లిథియంని. బేరింగ్స్ ఓకేనా? మోటార్ బేరింగ్స్లో యూజ్ చేస్తాం అనమాట. అది ఎప్పుడు అని అంటే బేరింగ్స్లో లిథియంతో పాటు అల్యూమినియంని యాడ్ చేసినప్పుడు బేరింగ్స్లో యూజ్ చేస్తాం. అలానే ఎయిర్ క్రాఫ్ట్స్లో కూడా యూజ్ చేస్తాం అనమాట. మోటార్ బేరింగ్స్లోను ఎయిర్ క్రాఫ్ట్స్లో కూడా యూజ్ చేస్తాం. CRAFTS. ఒకవేళ అలా కాకుండా లిథియంని గనక మెగ్నీషియంతో గనక రియాక్ట్ చేస్తే కలిపితే ఆర్మ్డ్ షీల్డ్స్ ARMOUD ఆర్మ్డ్ MOUD కాదు ARMOD ఓకేనా? ARMOUR ఆర్మర్ షీల్డ్స్ అంటే ప్రొటెక్టివ్ షీల్డ్స్ కింద యూస్ చేస్తాం. ఇదిగోండి లిథియం మెగ్నీషియం కలిసినప్పుడు. అదే లిథియం అల్యూమినియం కలిసినప్పుడు ఏ స్టాండ్స్ ఫర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అని గుర్తుపెట్టుకోండి. లిథియం మెగ్నీషియం యూస్ చేసినప్పుడు ఆర్మర్ షీల్డ్స్ కింద యూస్ చేస్తాం అనమాట. నెక్స్ట్ అలానే థర్మో న్యూక్లియర్ రియాక్టర్స్లో కూడా యూస్ చేస్తాం. లిథియంని ఇంకెక్కడ యూస్ చేస్తాము అంటే థర్మో న్యూక్లియర్ రియాక్టర్స్లో కూడా యూస్ చేస్తాం. ఇవి యూజెస్ ఆఫ్ లిథియం గురించి కనుక అడిగితే మనకి ఇంకోటి కూడా ఉంది, ఎలక్ట్రోకెమికల్ సెల్స్లో కూడా ఈ లిథియంని యూస్ చేస్తాం అనమాట. ఓకేనా? నెక్స్ట్ సోడియంది చూద్దాం. సోడియంకి గనక లెడ్ని గనక జాయిన్ చేస్తే ఓకే PbEt4 కింద లేదా PbEt లెడ్ ఇథైల్ అని లెడ్ మిథైల్ కింద తయారవుతుంది. ఓకేనా? లెడ్ ఇథైల్ కింద లేదా లెడ్ మిథైల్ కింద తయారు చేస్తాం అనమాట. నెక్స్ట్ అలానే సోడియంని యూజ్డ్ యాజ్ ఏ యాంటీ నాకింగ్ ఏజెంట్ కింద యూజ్ చేస్తాం. నాకింగ్ ఏజెంట్ అది పెట్రోల్ రిఫైనింగ్లో చేస్తారు ఇది సోడియంని. ఓకేనా? మనకి ఐపీలో 2 మార్క్స్ క్వశ్చన్ కూడా ఉంది. ఓకేనా? నెక్స్ట్ అలానే లిక్విడ్ సోడియంని అయితే కూలెంట్ కింద యూజ్ చేస్తారు. లిక్విడ్ సోడియం ఈజ్ యూజ్డ్ యాజ్ కూలెంట్. ఇది న్యూక్లియర్ రియాక్టర్స్లో వర్డ్ అనమాట. ఓకేనా? లిక్విడ్ సోడియం అని గుర్తుపెట్టుకో. లిక్విడ్ సోడియం ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ కూలెంట్ ఇన్ ఫాస్ట్ బ్రీడర్స్ ఇన్ న్యూక్లియర్ రియాక్టర్స్లో చెప్తాం అనమాట. నెక్స్ట్ యూజెస్ ఆఫ్ పొటాషియం కనుక చూస్తే పొటాషియం అనేది మన బాడీకి కావాలి. సో బయోలాజికల్ యూజ్ ఉంది దీనికి. బయోలాజికల్ యూజ్ కింద యూజ్ చేస్తాం. అలానే
కేసీఎల్ గనక తీస్తే పొటాషియం క్లోరైడ్ గనక చూస్తే ఫర్టిలైజర్ కింద యూస్ చేస్తాం. ఫర్టిలైజర్స్ కింద. అలానే పొటాషియం హైడ్రాక్సైడ్స్‌ని గనక చూస్తే సాఫ్ట్ సోప్స్ కింద యూస్ చేస్తాం. ఓకేనా? పొటాషియం కేసీఎల్ ఏమో పొటాషియం క్లోరైడ్ అది ఫర్టిలైజర్ కింద యూస్ చేస్తాం. కేఓహెచ్ ఏమో పొటాషియం హైడ్రాక్సైడ్ అవేమో సాఫ్ట్ సోప్స్ కింద యూస్ చేస్తాం. అలానే ఇంకొక దీనికి ఉన్న ప్రాపర్టీ ఏంటంటే పొటాషియం అబ్జార్బెంట్ ఆఫ్ CO2 కార్బన్ డయాక్సైడ్ని ఇది అబ్జార్బెంట్ చేసుకుంటుంది. ఓకేనా? మరి సీజియంని ఎక్కడ యూస్ చేస్తాము అంటే సింగిల్ యూజ్ మనం ఇందాకే రాసుకున్నాం. ఫోటోకెమికల్ సెల్స్ అని లేదా ఫోటో ఎలక్ట్రిక్ సెల్స్లో ఈ సీజియంని యూస్ చేస్తాం. ఫోటో ఎలక్ట్రిక్ సెల్స్లో ఈ సీజియంని యూస్ చేస్తాం. ఇవండి 1A గ్రూప్ ఎలిమెంట్స్కి సంబంధించినవి. 1A గ్రూప్ ఎలిమెంట్స్లో మనం స్టార్టింగ్ నుంచి ఒకసారి రివైజ్ చేసుకుంటూ వెళ్తే ఈ ఇప్పుడు వరకు యూజెస్ వరకు చూడొచ్చు. థ్యాంక్ యూ.